ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం లేదు. కేవలం పొలిటికల్ బీపీ పెంచే ప్రాంతీయ యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలోని 3 ప్రధాన ప్రాంతాలు ఇప్పుడు 3 వేరువేరు అజెండాలకు వేదికలయ్యాయి. ఇది కేవలం పార్టీల మధ్య పోరు కాదు, ప్రాంతాల ఆకాంక్షల మధ్య నలుగుతోన్న రాజకీయం. ఉత్తరాంధ్ర ఉక్కు సంకల్పం నుండి కృష్ణా తీరపు రాజధాని రగడ దాకా, రాయలసీమ సాగునీటి సెగ నుండి పారిశ్రామిక హబ్ల హామీల దాకా ఏపీ ఇప్పుడు ఒక పొలిటికల్ బాయిలింగ్ పాయింట్గా మారిపోయింది. పార్టీకో ప్రాపగండా, నేతకో అజెండా. అమరావతినే రాజధానిగా చేస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని కూటమి చెప్తుంటే, మీరు చెప్తున్నది అవాస్తవం అంటూ లాజికల్ బాంబ్లతో సర్కార్ను ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రతిపక్షం. ఉత్తరాంధ్ర గడ్డపై ఉద్దండుల మధ్య జరుగుతోన్న క్రెడిట్ వార్ నుండి కృష్ణా తీరాన అమరావతి వర్సెస్ మావిగన్ మంటల వరకు, రాయలసీమలో నీళ్లో నిప్పుల రాజకీయం వరకు ప్రతి అంశం ఇప్పుడు రాష్ట్రంలో పొలిటికల్ బీపీని పెంచేస్తోంది. ఈ అంశంపైనే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. ఉత్తరాంధ్ర గడ్డపై మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు నేతలు. నిధులన్నీ అమరావతికేనా అని స్టేట్మెంట్ను అండర్లైన్ చేస్తూ ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఏది అని ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం. రైల్వే జోన్ సరే, కేకే లైన్ ఎందుకు లేదన్నది ఒక ప్రశ్న. మూలపేట, భోగాపురం, గూగుల్ అన్నీ వైఎస్ జగన్ ఉన్నప్పుడు తెస్తే క్రెడిట్ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా అని మరో ప్రశ్న. అసలు ఉత్తరాంధ్రలో జరుగుతోన్న అభివృద్ధి గురించి వైసీపీకి ఏం తెలుసంటూ కూటమి సమాధానం. అనకాపల్లిలో స్టీల్ సిటీ పూర్తి కాబోతోన్న మూలపేట, ప్రారంభోత్సవం చేసుకోబోతోన్న భోగాపురం, త్వరలో విశాఖకు గూగుల్. ఇదంతా ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదా అని మరో సమాధానమిస్తోంది ఏపీ సర్కార్. నేతలెవరైనా, ఆ నేతలు ఏ ప్రాంతం వాళ్లైనా మాట్లాడుతున్న అంశం మాత్రం అమరావతి వర్సెస్ మావిగన్. ఆనాడు 3 రాజధానులైనా ఇప్పుడు మావిగన్ ప్రతిపాదనైనా వైఎస్ జగన్ మైండ్ లో ఉన్నది మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణే అంటోంది వైసీపీ. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతినిధులు అమరావతి మా రాజధాని అని పాపం ఇబ్బందులు పడుతూ చెప్తున్నారు. కేవలం మిమ్మల్ని మెప్పించడానికి, మీ వద్ద వాస్తవం చెప్పలేక. ఈ ప్రజల దృష్టి చూసి వాళ్ళకి చెప్పనండి, ఇది అన్యాయం కదా. ప్రపంచం అంతా ఇటు వెళ్తుంది. డీసెంట్రలైజ్డ్ అప్రోచ్న అన్ని ప్రాంతాల్లో వెళ్తున్నాయి. మీరు దాన్ని వక్రించి, అది వక్రీకరించి, జగన్ ఇది అన్నాడు, అది అన్నాడు. నేను విశాఖపట్నంలో కూడా కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్కి నేను వ్యతిరేకం. ఒక విశాఖపట్నం మీరు రాజధాని పెట్టి మొత్తం డబ్బంతా విశాఖలో పెడతామని నేను ఒప్పుకోను. నేను ఎంత అంగీకరించను. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజల జీవితంలో బతుకుతున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఒక్క విశాఖపట్నం వద్దు. తాము చేస్తున్నది మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణ కాదా అని కౌంటర్ ఇస్తోంది ప్రభుత్వం. రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసుకుని మిగిలిన అన్ని ప్రాంతాలను సమంగా డెవలప్ చేయడం డీసెంట్రలైజేషన్ కాదా అని ప్రశ్నిస్తోంది. రైల్వే జోన్ని అనౌన్స్ చేయించుకున్నాం. అయితే రైల్వే జోన్ అనౌన్స్ చేసుకున్న తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది. వాల్టేర్ డివిజన్ తీసేస్తారన్నటువంటి మాట వచ్చింది. మళ్ళీ కేంద్ర మంత్రి అయిన తర్వాత మళ్ళీ చర్చించి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వాల్టేర్ డివిజన్ని మనం కాపాడుకోవాలి, అది మన రైల్వే జోన్కి ఒక అస్తిత్వం లాంటిదని చెప్పి మళ్ళీ దాని గురించి చర్చిస్తే వాల్టేర్ డివిజన్ కాస్త పేరు మార్చి విశాఖపట్నం డివిజన్గా ప్రకటించి అది కూడా మనం సేవ్ చేసుకున్నాం. ఉత్తరాంధ్రలో రగులుతున్న మరో అంశం విశాఖ రైల్వే జోన్. జోన్ అయితే వస్తోంది కానీ కేకే లైన్ ఎక్కడా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఆదాయాన్నిచ్చే మార్గాన్ని ఒడిశాకి చేసి ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తున్నారని మండిపడింది. కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే వాల్టేర్ డివిజన్ లో ఉందో అది ఇప్పుడు ఈ సౌత్ కోస్ట్ రైల్వేలోకి రాదు, వాల్టేర్ డివిజన్ పరిధిలోకి చెందదు. నూతనంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఏర్పాటు చేసినటువంటి రాయగడ డివిజన్ లోకి కేకే లైన్ ని పెడుతున్నామని చెప్పి కేంద్రం ప్రకటన చేసింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చేతకాని ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి చేతకాని మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం డెవలప్ చేసి మరొక 2 నెలల్లో భోగాపురం కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. అలాగే గూగుల్ తాలూకుది 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో డేటా సెంటర్ మనం తీసుకొని వచ్చాం. అలాగే ఆర్సిలార్ మిత్తల్ తాలూకా స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన భారతదేశంలోనే. అలాంటి స్టీల్ ప్లాంట్ని మన ఉత్తరాంధ్ర అనకాపల్లిలో తీసుకొని వచ్చాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొని వచ్చాం. ఇందాకే మూలపేట పోర్టు కూడా శరవేగంగా పనులు చేస్తున్నాం. హైవేలని, ఎయిర్పోర్ట్లని, లేకపోతే కంపెనీస్, ఇండస్ట్రీస్ అని, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇలా ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి మన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మనం అందరం కూడా అభివృద్ధి చేస్తే
ఇది డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అంటారు. ఇక క్రెడిట్ వార్. ఉత్తరాంధ్రలోని మూలపేట పోర్ట్ ఎవరి వల్ల సాధ్యమవుతోంది? ఆ గొప్పదనం తమదంటే తమది అని పొట్లాడుకుంటున్నాయి పార్టీలు. మీరు 25,000 ఎకరాలు ఎక్వైజిషన్ చేస్తా ఉంటే వేక తెగి పడినా కానీ మేము అలౌ చెయ్యం. చూస్తారా? మళ్ళొకసారి కాకరాపల్లి వడ్డితండ్ర ఉద్యమాన్ని గుర్తుకు తెస్తారా? ఈవేళ ఇచ్చినటువంటి భూములు చాలు, మీరు 1 సెంటు కూడా తీసుకోవడానికి వీల్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 23 నెలలవుతుంటే, మరో 5-6 నెలల్లో మూలపేట పోర్ట్ ప్రారంభమవుతుంటే ఇప్పుడొచ్చి ఆ క్రెడిట్ తమదేనని వైసీపీ అంటే ఎలా అని ప్రశ్నిస్తోంది ప్రభుత్వం. ఉత్తరాంధ్రలో మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు మీరు ఆ రోజు ఉత్తరాంధ్రలో ఏది చేస్తామన్నా కానీ కూడా ఒక రాజధాని అవి చెప్పినా ఏవి చెప్పినా ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదు కాబట్టి మీకు జీరో అయిపోయినారు. ఆ జీరో అయినటువంటి ప్రస్థానంలో అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి చలో మూలాపేట అంట. ఏం చలో మూలాపేట? ఇన్ని రోజులు ఎక్కడ పడుకున్నారు? 2024 అప్పుడు చూడలేదా? అప్పుడు చలో మూలాపేట లేదా? అప్పుడు ఏ రోజున్నా వచ్చి మీ మంత్రులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడైనా పర్యవేక్షించారా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రకి ఏమాత్రం న్యాయం జరగలేదు అనేది వైసీపీ వర్షన్. విశాఖకు గాని, స్టీల్ ప్లాంట్ విషయంలో గాని, సుజల స్రవంతి గాని వేటిని పట్టించుకోలేదంటోంది వైసీపీ. ఏ రోజైనా ఈ ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగినటువంటి ఈ కూటమి నాయకులు ఇదిగో మా వైజాగ్ ఇది కావాలి, మా ఉత్తరాంధ్రకి ఇది కావాలి, మా గోడు పట్టించుకోండి, మా గురించి ఆలోచించండి అని ఏ ఒక్కసారైనా గత 10-15 ఏళ్లలో అడిగారని నేను అడుగుతా ఉన్నా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసేస్తుంటే కనీసం అడగరు. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని అడిగేటటువంటి దమ్ము లేదు. కానీ అక్కడ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తే దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని అడిగేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలది, ఈ కూటమి ఎంపీలు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి రాజశేఖర రెడ్డి గారు ప్రపోజ్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జీవో ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసాం. కనీసం దాని గురించి అడిగేటటువంటి పరిస్థితి ఈరోజు ఉత్తరాంధ్ర నాయకులకు లేదు. అమరావతికే అన్నీ పెట్టేస్తున్నారు, ఉత్తరాంధ్రకి ఏమీ చేయలేదు అంటున్న వైసీపీకి కొన్ని ఉదాహరణలతో సమాధానం చెప్తోంది కూటమి. అంగరంగ వైభవంగా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి శంకుస్థాపన జరిగింది. మొన్నటి వరకు ఏమన్నాడు, స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిద్దా అని మాట్లాడిన పెద్ద మనిషి ఆర్సిలర్ మెటల్ కూడా నేనే తీసుకొచ్చాను, నేనే మాట్లాడాను అన్నట్టు. డావూస్ వెళ్తే చెలేసేస్తుందని పెద్ద మనుషులు, అలాంటి పెద్ద మనుషులు వీళ్ళు ఆర్సిలర్ మెటల్ వాళ్ళతో మాట్లాడేశారట, గూగుల్ వాళ్ళతో మాట్లాడేశారట. అదంతా మేము చోరీ చేస్తున్నామంట. ఏదో అంటారు కదా, చెప్పేవాడికి వినేవాడు లోకు అని, అలా సామెతను బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. మనం అంత లోకు అవ్వద్దు. మేము డైవర్సిఫికేషన్ ఆఫ్ డెవలప్మెంట్ మేము కోరుకుంటున్నాం. మేము విశాఖపట్నంలో పరిశ్రమలు, విశాఖపట్నంలో, తిరుపతిలో పరిశ్రమలు, తిరుపతిలో, అనంతపూర్లో, కర్నూలులో పెట్టబోతున్నాం. మీరు చూస్తే ఒక ఐటీ హబ్గా, ఒక ఏఐ డేటా సెంటర్ హబ్గా, ఒక స్టీల్ ప్లాంట్లు ఇవన్నీ విశాఖపట్నానికి తీసుకురాబోతున్నాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ చిత్తూరుకు తీసుకురాబోతున్నాం, చిత్తూరు, నెల్లూరు. ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఒక డిఫెన్స్ క్లస్టరు అనంతపూర్కి తీసుకురాబోతున్నాం. డ్రోన్ సిటీ, ఒక సోలార్ పార్కులు కర్నూలుకు తీసుకురాబోతున్నాం. త్వరలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కర్నూలు బెంచ్ కూడా చేసి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్రని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికే భోగాపురం వంటి ఎయిర్పోర్ట్ ని ప్రతిపాదించామని, అది తమ క్రెడిట్ అని అంటున్నారు బొత్స సత్యనారాయణ. తాము మొదలుపెట్టిన ప్రాజెక్ట్ కి ఇప్పుడు ప్రారంభోత్సవం మాత్రమే జరగబోతోంది అనేది వైసీపీ వర్షన్. చట్టం వచ్చి ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వాలి అని అక్కడ కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ బాగుపనులు పెట్టండి, ఆ అంతరాలకు మించి 1000 ఎకరాలు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేపారు. అన్ని 1000 ఎకరాలు అవసరం లేదు ఎయిర్పోర్ట్కి, 3000 ఎకరాలు ఉంటే సరిపోద్ది అని చెప్పి అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా యాక్షన్ చేశారు. వాళ్ళు ఆయాంలో 300 ఎకరాలు మాత్రమే వాళ్ళు ఎక్విజిషన్ చేయడానికి చేశారు, చేయలేపారు. ఆ తర్వాత మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చారు, 2800 ఎకరాలు మేము వచ్చి ఎక్విజిషన్ చేసాం. దానికి కావాల్సిన డబ్బుని, దానికి కావాల్సిన అవి ఇచ్చి టెండర్కి వెళ్తే డిఎంఆర్ వచ్చి టెండర్లో ఎల్ఎం ఇచ్చారు, వాళ్ళు వచ్చి చేశారు, ఫౌండేషన్ ఇచ్చారు. రేపు ఆగస్టులో ప్రారంభం చేస్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీకి, మెయిన్ గా ఉత్తరాంధ్ర నేతలకు సవాల్ విసిరారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చూద్దాం రండి అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రండి, ఉత్తరాంధ్రలో 22 మాసాల్లో ఏం చేశామో కాలికి గజ్జి కొట్టుకొని చెప్తాను. 22 మాసాలు పరిశ్రమలు ఏమొచ్చాయి, ఇండస్ట్రీలు ఏమొచ్చాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమొచ్చాయి. మీ హయాంలో ఏం జరిగింది? అమరావతి
రాజధానిని 3 ముక్కలు చేసి ఉత్తరాంధ్ర రాజధాని అన్నావు. ఏం చేశావు చెప్పండి. మీరు అభివృద్ధి మీద అడిగితే చెప్తాం, ఏం చేశారు అడిగితే చెప్తాం. లక్షల కోట్ల అప్పు తెచ్చి అమరావతిలో పోయడం ఎందుకు? అందులో 10% మావిగన్పై పెడితే చాలు కదా అన్నది వైసీపీ విసిరిన లాజికల్ బాంబ్. జనాభా, పోర్ట్, ఎయిర్పోర్ట్, హైవేలు ఉన్న ప్రాంతాన్ని వదిలేసి జనం లేని చోట రాజధాని కడితే ఆదాయం ఎలా వస్తుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనికి కూటమి ప్రభుత్వం అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. అమరావతి నిర్మాణాన్ని అప్పులతో చూడొద్దు, రేపటి తరానికి అదే కామధేనువు అంటోంది కూటమి. ఉత్తరాంధ్రలో ఒక వాదన వినిపిస్తూ ఉంటే కృష్ణా తీరంలో కాస్త భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. వ్యయం తక్కువ, ఆదాయం ఎక్కువ, అవమానం ఉండదు, రాజపూజ్యం బోలెడు. రాజధానిని గనక అమరావతిలో కడితే ఇది లాభమంటోంది వైసీపీ. కేవలం ఒక 10% ఖర్చుతో, అది కూడా ఒకేసారి కాకుండా దఫాలు పెట్టుకున్నా కూడా ఒక ఇమ్మీడియట్ గర్వంగా చెప్పుకోదగ్గ క్యాపిటల్ రావడమే కాకుండా అది ఎకానమీని బూస్ట్ చేసే ఒక గ్రోత్ ఇంజన్గా కూడా అవుతుంది. ఇది రెండింటి మధ్య తేడా. వైసీపీ ఏదైతే మావిగన్ అని పాట పాడుతోందో, సిఆర్డీఏ పేరుతో తాము చేస్తున్నది కూడా అదే అంటున్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలు రాజధాని ప్రాంతమైన సిఆర్డీఏలోనే కదా ఉన్నది అని కౌంటర్ ఇచ్చారు. మావిగన్ అంటాడు, మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠిలా. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ అంటే. అమరావతి పేరు చెప్పడానికే ఇష్టపడిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి ఏకైక రాజధాని అని ప్రభుత్వం చెబుతున్నా సరే, ఒకసారి ఆ కనెక్టివిటీ చూడండి అంటోంది వైసీపీ. ఒకసారి చట్టబద్ధత వచ్చాక ఇక మరో ఆప్షన్ వెతకడం ఏంటి అంటోంది కూటమి. రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇన్ని కనెక్టివిటీలు పెట్టుకొని నువ్వు ఎందుకు వెతుకుతున్నావో అర్థం కాదు. నువ్వు బాగా ఆలోచించి చిప్పెగిరిపోయాయి, ఏం చేస్తున్నానో తెలియడం లేదా. అధికారంలో ఉన్నన్నాళ్లు 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడెందుకని మావిగన్ను ప్రస్తావిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తోంది టీడీపీ. అయినా ఆ మావిగన్ ఆలోచనను 5 ఏళ్ల అధికారంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని క్వశ్చన్ చేస్తోంది. మరి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలా ఆయనకి? అప్పుడు ఎందుకు 3 ముక్కలాట ఆడాడు? ఇవాళ మావిగన్ అని ఎందుకు అంటున్నాడు? ఆ రోజు అధికారం ఉన్నప్పుడు 3 ముక్కలాటని 3 రాజధానులు అన్నాడు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్ అనే మాట్లాడుతూ ఉన్నాడు. అధికారం ఉన్నప్పుడు చేయొచ్చు కదా మావిగన్ రాజధాని, వైజాగ్ బదులు ఆయన చెప్పినట్టు అధికారం లేనప్పుడు ఇక్కడే చేయొచ్చు కదా. ఖచ్చితంగా అద్భుతమైన సంస్థలు వస్తాయి రాష్ట్రానికి. నువ్వు ఎంత బెదిరించినా కూడా వేల కోట్ల పెట్టుబడులే వస్తున్నాయి. చరిత్రహీనుడు అయ్యేటువంటి పరిస్థితులు తొందరలో ఉన్నాయి. ప్రజల కోసం రాజధాని కట్టుకుంటూ ఉంటే చివరిలో ఒక విషం చుక్క. ఉత్తరాంధ్ర నేతలే, కూటమి నేతలే మావిగన్ వద్దు, 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని చెబుతున్నారు. అమరావతికి ఉత్తరాంధ్ర నుంచి సైతం మద్దతుంటుందని క్లారిటీ ఇస్తున్నారు. ఏదో మావిగన్ను, ఏంది మావిగన్ను, ఇవన్నీ ఇది కరెక్ట్ కూడా కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ పర్మనెంట్గా మనం జీవితము ఉన్నంత వరకు అమరావతి క్యాపిటల్, అమరావతి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఫైనల్ గా ఎంపీ మిథున్ రెడ్డి పేల్చిన బాంబ్ ఏంటంటే, అసలు అమరావతికి అర్థమే సీఎం చంద్రబాబుకు తెలీదు అంటూ పెద్ద విమర్శే చేశారాయన. టీవీ9 క్రాస్ ఫైర్ విత్ రజనీకాంత్ ఎపిసోడ్ లో మావిగన్ ప్రస్తావన వచ్చినప్పుడు చేసిన కామెంట్ అది. మావిగన్ అనే పేరు ఇంకోటి గ్రేటర్ అమరావతి అనుకోండి. అమరావతితో కలిపి ఈరోజు విజయవాడ కానీ గుంటూరు కానీ మీకు ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే పోర్ట్ కనెక్టివిటీ కావాలి.
సో అదే ఈరోజు ఆ ప్రపోజల్ అసలు చెప్తూ ఉంటారు చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అనుభవం ఉన్న వాళ్ళు చెప్తుంటారు మచిలీపట్నం పోర్టు మోస్ట్ ఎక్స్పెన్సివ్ పోర్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్తుంటారు. బికాజ్ అక్కడ ఇసుక మేట వేస్తూ ఉంటుంది, నిరంతరం డ్రెడ్జింగ్ చేయాలంటే అది 12 రూపాయలు పర్ స్క్వేర్ క్యూబిక్ మీటర్ అని చెప్తూ ఉన్నారు. దీంతో అంత ఆల్రెడీ అది ఎక్స్పెన్సివ్ పోర్ట్ అంటున్నప్పుడు మీరు ఇప్పుడు ఆ పోర్ట్ నేను మీతో ఏకీభవించినండి. ఈరోజు కృష్ణపట్నం పోర్టు విలువ దాదాపు 20,000 కోట్ల పైన ఉంది. ఈరోజు మనం టెండర్లు పిలిచింది అంతా కూడా మచిలీపట్నం పోర్టు 5-6 వేల కోట్లతో కంప్లీట్ అయిపోతుంది. అంతా అమరావతికే ధార పోస్తే మా రాయలసీమ అభివృద్ధి మాటేంటి అన్నది వైసీపీ సూటి ప్రశ్న. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అటకెక్కించారంటూ రౌండ్ టేబుల్ సమావేశాలతో విపక్షం సెగ పుట్టిస్తోంది. దీనికి తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తోంది కూటమి. సీమకు నీళ్లు తెచ్చే బాధ్యత తమది, దాంతోపాటు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో సీమ తలరాత మార్చే బాధ్యత తమదేనంటోంది. అటు సాగునీటి సెగ, ఇటు పారిశ్రామిక నినాదం, ఈ 2 వర్షన్ల మధ్య రాయలసీమ రాజకీయం రగులుతోంది. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోనూ అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీమకు తీరని అన్యాయం జరుగుతోందంటూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడింది వైసీపీ. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు జరుగుతోన్న అన్యాయాన్ని ప్రశ్నించింది. ఈనాటి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలోనే అందరి శాసనసభ్యుల ముందర కూడా ఇవి చెప్పిన తర్వాత అక్కడ జరుగుతున్న ఒక కుట్ర అనేది కూడా ఈరోజు కూడా మనందరికి కూడా బహిర్గతమైంది. అక్కడ ప్రాజెక్ట్ ఎక్కడుందని అడుగుతా ఉన్నాడు కేశవ్. సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్టులను సందర్శించి వచ్చినావు, నువ్వు కళ్ళు లేని కబోదివా? నీకు ప్రాజెక్ట్ ఆడ కట్టడాన్ని కనపడలేదా అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు యొక్క ఆలోచన విధానం మీరు గమనించండి. ఏ రోజు రైతుల గురించిలే, ఒకరోజు క్వాంటమ్ వ్యాలీ అంటాడు, ఒకరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, జనాలకు అర్థం కాని అన్ని మాట్లాడుతుంటాడు. వీటన్నిటితో పాటు గతంలో పోలవరం సోమవారం అన్నాడు, అది ఎట్టా అటకే గెలిపోయింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అర్థాంతరంగా నిలిపివేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందంటోంది వైసీపీ. తాను చెబితేనే చంద్రబాబు ఈ పనులు ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినా దానిపై ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం సీమ ప్రజల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యాన్ని చాటుతోందని మండిపడింది. చంద్రబాబు నాయుడు మా ప్రాంతంలో నీళ్ళు ఇవ్వయ్యా, ఈ రాష్ట్ర ఖజానాకి ఎంత డబ్బులు కావాలో ఈ రైతాంగం తరపు నుంచే మీకు అందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ ఈ రోజు ఇండస్ట్రీస్ రావాలన్నా నీళ్లే రావాలా? ఎక్కడ లేవు, మైదానం లేవు. ఇంత పెద్ద వైశాల్యం ఉండేది ఎక్కడుందంటే ఈ అనంతపురం జిల్లాలోనే ఉంది. మీరు చేస్తున్నది అన్నిటికీ నేనే అనుకుంటా పోతున్నారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? చేసి ఉంటే చూపించమనండి అని సవాల్ చేశారు మంత్రి పయ్యావుల. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై ఎప్పుడో స్టే వస్తే ఇక ఆ ప్రాజెక్ట్ ను తాము ఆపడం ఎక్కడిది అని ప్రశ్నించారాయన. 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి ఏం చేశారు వీళ్ళు? ఎక్కడైనా కాలువలో ఒక గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య డ్యామ్ వైపు కనీసం తిరిగి చూశారా? ఈరోజు రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాయలసీమ లిఫ్ట్ ఆపేశారని చెప్పి ఆ రాయలసీమ ప్రాజెక్ట్ని చంపింది మీరు. 2021లోనే స్టే వస్తే ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ మేము ఎట్లా ఆపుతాం నాకు అర్థం కాదు. తెలంగాణ సభలో రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి చెప్తే తర్వాత మీ పార్టీనో లేక మీ అలయన్స్ పార్టీనో ఉన్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడు కొత్త బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా, ఆపింది మేము అని. అసలు రాయలసీమను అతిపెద్ద పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం. నంద్యాల వంటి ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు పెద్దపీట, కడపలోని కొప్పర్తి, చిత్తూరు జిల్లాల్లో ఎలక్ట్రానిక్ పార్కులు, బ్యాటరీ తయారీ యూనిట్స్ తో ఎలక్ట్రానిక్స్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ పరిశ్రమలు, కడప, నంద్యాల ప్రాంతాల్లో స్టీల్ అనుబంధ పరిశ్రమల స్థాపన, ఉద్యానవన పంటల ఆధారిత ఆహార శుద్ధి యూనిట్స్, అనంతపురంలోని పెనుగొండ, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని మడకసిర ప్రాంతాల్లో ఆటోమొబైల్, డిఫెన్స్ రంగానికి చెందిన పరిశ్రమలు తెస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతం గురించి అనుకుంటే ప్రేమ చెప్తా. జమ్మలమడుగులో నిర్మిస్తున్న కడప స్టీల్ ప్లాంట్ను నిర్మించుకోకుంటే నేను కడప జిల్లాలో ఓట్లు అడగనన్నాడు బహిరంగ సభలో 2019లో జరిగిన ఎన్నికలప్పుడు. కనీసం ఒక ఇటుకని వేసావు జగన్మోహన్ రెడ్డి? మీ నాయన ఒకసారి టెంకాయ కొట్టా, నువ్వు ఒకసారి టెంకాయ కొడుతువి. ప్లేసులు మారినైతే రాజశేఖర రెడ్డి గారు ఒకసారి శంకుస్థాపన చేసినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పోయి ప్రాంతాల వారీగా వేడెక్కుతున్న ఈ పొలిటికల్ బీపీ కేవలం మాటల యుద్ధమేనా, లేక రేపటి ఎన్నికల వ్యూహానికి బలమైన పునాదా?
అమరావతి చట్టబద్ధత కూటమికి శ్రీరామ రక్ష అవుతుందా, లేక మావిగన్ రాయలసీమ నీళ్లు ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదాలతో ప్రతిపక్షం పక్కా స్కెచ్ వేస్తోందా చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. నేత్ర.